నమస్తే సార్. మీ పేరు? నా పేరు డికే నాగేశ్వర్ అండి. ఎక్కడ ఏ ఊర్లో ఉంటారు? పోస్గే ఉంటాం అండి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది? రాబోయే మున్సిపాలిటీ ఎలక్షన్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఉంది అన్న. ఎందుకంటే ఇక్కడ సీఎం గారి తరఫు నుంచి మనకు 300 కోట్లు వచ్చినాయి. దాని నుంచి గ్రామం మొత్తం డెవలప్ అయింది. రోడ్ వెడల్పు కానీ, పైప్ లైన్లు కానీ ఇవన్నీ కూడా చాలా బాగా జరుగుతున్నాయి. అవినీతి అనేది లేకుండా పోయింది మన పోస్గి లోపల. రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం అభివృద్ధి ఎట్లా ఉంది? అభివృద్ధి టీఆర్ఎస్ని పోల్చుకుంటే అభివృద్ధి చాలా బాగుంది. ఎందుకంటే ఆయన మన కోస్గిలో కానీ, కొడంగల్లో కానీ ఎక్కడ చూసినా రోడ్డు వెళ్ళిపోయినాయి. అదేవిధంగా మనకు ఈ కాలేజీలు తెచ్చిండ్రు. మెడికల్ కాలేజు, డిగ్రీ కాలేజ్, మహిళా డిగ్రీ కాలేజు, పాలిటెక్నిక్ డెవలప్ చేసిండ్రు. పాలిటెక్నిక్ తెచ్చింది ఆయన ద్వారానే చేసుకొని ఘనత అయినది అనుకోండి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. ఇప్పుడు సీఎం అయిండు కాబట్టి మన ఊరు మన ప్రాణం అన్నట్లు ఆయన ఇచ్చేసి ప్రతి ఒక్క పని చేస్తున్నారు. టీఆర్ఎస్ పాలనలో కొడంగల్కి ఎన్ని నిధులు వచ్చాయంట? కొడంగల్కు ఎన్ని నిధులు వచ్చినాయి వాళ్ళు చెప్పలే, ప్రకటించలే, చేయలే. మా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ప్రకటిస్తున్నారు. అదేవిధంగా పని లోపల నిమగ్నమై ఉన్నారు. గతంలో కొడంగల్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? కొడంగల్లో పోల్చుకుంటే ఇప్పుడు గతంలో 15 సంవత్సరాల పోల్చుకుంటే కొడంగల్ మొత్తం చిల్పలూరే ఉండే. చిల్పలూరు అంటే మొత్తం బండలైన్లే ఉంటుంది. అట్లాంటిది ఈ రోడ్ వార్నింగ్ అయిన దాని తరఫున సీఎం గారి యొక్క సహకారంతో కొడంగల్ కూడా మా కోజి కంటే జర బెటరే కనిపిస్తుంది. ఇక్కడ ప్రభుత్వ పథకాలు అన్నీ అందుకున్నాయి. ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి. ఇప్పుడు